పిచ్చోడికి ఒక లక్ష్యం ఉండదు. చేతిలో రాయిని ఎవరి వైపు విసురుతాడో తెలియదు. కానీ ఈ పొలిటికల్ రాయి మాత్రం గురి తప్పకుండా టార్గెట్ కి తగులుతోంది. రాజకీయంగా రచ్చరేపుతోంది. అధినేతల రాజకీయ పర్యటనల్లో రాళ్లే తూటాలవుతున్నాయి. జగన్ నుదుటికి తాకిన రాయి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తే కూటమి పార్టీల అధినేతలపైన దాడులతో ఏపీ రాజకీయంలో ఇప్పుడు రాళ్ల పర్వం నడుస్తోంది. ఒకే ఒక్క రాయి గురి తప్పకుండా వచ్చి జగన్ నుదిటిని తాకింది. ఇంకేముంది, ఏపీ రాజకీయంలో అగ్నిపర్వతం బద్దలైంది. క్యాట్ బాల్ తో ఎవరూ ఆకతాయి కొట్టారన్నది ఓ వెర్షన్, లేదు ఎయిర్ గన్ తో జగన్ హత్యకు కుట్ర జరిగిందన్నది మరో వాదన. ముఖ్యమంత్రి నుదుటికి కుట్లు పడ్డాక రాయి వెనుక ఉన్నదెవరో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. విచారణలో ఇంకా ఏమీ తేలకముందే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పెళ్లుతున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి ఈ ఘటనని ఖండించడంతో జగన్ పై అటాక్ ఇప్పుడు నేషనల్ ఇష్యూగా మారిపోయింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బస్సు యాత్ర విజయవాడ సింగనగర్ లో ఉండగా వైసీపీ అధినేతపై దాడి జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కనున్న మాజీ మంత్రి వెల్లంపల్లికి కూడా గాయమైంది. క్షణం ఆలస్యం చేయకుండా ఈ దాడి టీడీపీ కుట్రేనని ఆరోపణలు చేసింది వైసీపీ. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలే ఈ దాడికి కారణమంటూ విరుచుకుపడ్డారు అధికార పార్టీ నేతలు. సింగనగర్లో టీడీపీ ప్రముఖ నేత ఆఫీస్ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో వైసీపీ సౌండ్ పెంచింది. కరెంటు లేని సమయం చూసి సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డారు ఆగంతకులు. అలజడి రేపేందుకు కొందరు ఆకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారా, లేదంటే నిజంగానే రాజకీయ కుట్ర దాగుందా అన్నది విచారణలో తేలుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాత్రం భగ్గుమంటోంది. ప్రధాని స్వయంగా ఖండించడంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న విపక్ష పార్టీలు సంకటంలో పడ్డాయి. 5 ఏళ్ల నాటి కోడికత్తి డ్రామాలాగి ఈ సంఘటన జరిగిందంటోంది టీడీపీ. ఈ ఘటనను నివారించలేకపోయిన డీజీపీని పదవి నుంచి తప్పించాలంటోంది విపక్ష పార్టీ. బహిరంగ సభలైతే ఇలాంటి చర్యలను నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ ప్రధాన పార్టీలు రోడ్ షోలు, మీటింగులతో ప్రజల్లోకి వెళుతున్నాయి. వచ్చిన వారిలో మద్దతుదారులెవరో వ్యతిరేకులెవరో చెప్పలేని పరిస్థితి. దీంతో పోలీసు యంత్రాంగానికి కూడా డేగ కన్ను వేయడం తలకు మించిన పనవుతోంది. జగన్ పై దాడి వేడి చల్లారక ముందే గాజువాక సభలో చంద్రబాబుపై ఎవరో రాయి విసిరారు. కాకపోతే రాయి ఆయన్ని తాకకపోవడంతో ప్రమాదం తప్పింది. కానీ వైఎస్ జగన్ విషయంలో మాత్రం గురి తప్పలేదు. గాయంతో బస్సు యాత్రకు ఆయన బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఎవరన్నా కార్యకర్త అత్యుత్సాహంతోనో దురభిమానంతోనో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా అది పార్టీలకు తలనొప్పే. ఏపీలో ఈసారి జగన్మోహన్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేసేందుకు జనసేన, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఒంటరి పోరుకు సిద్ధం సభలతో హోరెత్తించిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలతో జనంలోకెళ్తున్నారు. ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే విపక్ష పార్టీ దాడికి పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంపై రాళ్ల దాడిని ఖండించినా తమపై ఆరోపణలు ఆగకపోవడంతో టీడీపీ అసహనంతో ఉంది. గాజువాక సభలో ఇదే విషయం ప్రస్తావించారు చంద్రబాబు. క్లైమోర్ మైన్లకే భయపడలేదు, గులకరాళ్లకు భయపడతానా అంటూ హూంకరించారు. ఈ రోజు నేను చూశాను 2 సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమలు చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు. అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ప్రచారంలో దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డికి రాళ్ల దాడితో సింపతి కలిసొస్తుందని విపక్ష కూటమిలో కొంత కలవరం కనిపిస్తోంది. అందుకే ఈ ఘటన వెనుక ఉన్నదెవరో నిజాలు నిగ్గు తేలాలని వైసీపీ కంటే గట్టిగా డిమాండ్ చేస్తోంది టీడీపీ. జగన్ దాడిని డ్రామాగా కొట్టిపారేస్తే టీడీపీకి నష్టం జరిగేలా ఉంది. ప్రధాని స్వయంగా ఖండించడంతో టీడీపీ వాదన తేలిపోతోంది. అందుకే ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఖండిస్తున్నా, గర్హిస్తున్నామని చెప్పడం తప్ప విపక్షానికి మరో మార్గం లేకుండా పోయింది.
ఎన్నికలకు నెల రోజుల సమయమే ఉంది. ప్రధాన పార్టీల నేతలు కష్టమైన నష్టమైన ప్రజల్లో తిరగాల్సిందే. ఈ సమయంలో రాళ్లదాడి వ్యవహారం సున్నితమైన అంశంగా మారిపోయింది. జగన్తో మొదలైన రాళ్లదాడి ఎపిసోడ్ చంద్రబాబుకు కూడా జలకిచ్చి పవన్ కళ్యాణ్ వారాహి దాకా వచ్చింది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై రాయి విసరడం కలకలం రేపింది. అయితే పవన్ కళ్యాణ్కి తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కార్యకర్తలను రెచ్చగొట్టినా వారంతట వారు రెచ్చిపోయినా పార్టీలకే కష్టం. దాడులు జరుగుతాయని 4 గోడల మధ్య నాయకులెవరూ కూర్చోలేరు. ఏపీలో రాజకీయాన్ని చావో రేవో అన్నట్లు తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. చేసింది చెప్పడం, చేయబోయేది చెప్పడం వరకే పరిమితం కావడం లేదెవరు. సవాళ్లు విసురుకుంటున్నారు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నాయకులని చూసి కార్యకర్తలకు పూనకాలొచ్చేస్తే ఏ రాయిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. సానుభూతి కోసం ఎవరైనా సృష్టించాలనుకుంటే అది దుస్సాహసమే. ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది పక్కన పెడితే పోటాపోటీ ప్రచారం రక్తం చిందించేదాకా రావడం ఏ పార్టీకి కూడా మంచిది కాదంటోంది పబ్లిక్.